హాయ్ అండి, వెల్కమ్ టు ఐశ్వర్య ప్రకాష్. మీరు కనుక కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే, అలాగే నేను నా ఛానల్ని కొత్తగానే పెట్టాను అనమాట. దయచేసి నాకు సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మేమైతే ఈరోజు బెంగళూరులో ఉన్న M5 ఎలక్ట్రానిక్ సిటీ మాల్కి అయితే వచ్చేసామన్నమాట మా పిల్లలతో. చూసారా మా పిల్లలు ఎంత ఖుషిగా ఉన్నారో. మేమైతే సమ్మర్ హాలిడేస్ లాస్ట్లో వచ్చామన్నమాట. ఇది ఫస్ట్ మెయిన్ ఎంట్రన్స్ అండి ఇది. ఇంకా మనం లోపలికి వెళ్ళి చూసేద్దామా ఎలా ఉందో మాల్ అయితే. చూడండి, ఎంట్రన్స్లోనే ఫస్ట్ స్టార్టింగ్లో మొక్కలు పెట్టారు. నాకైతే చాలా బాగా నచ్చింది. పైన పిఓపి డిజైన్ కూడా చాలా బాగా వేశారు. రెండు వైపులా 2 ఎస్కలేటర్స్ ఉన్నాయి. ఇక్కడ ఇది ఫస్ట్ ఫ్లోర్ అన్నమాట. ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసాం మేము. ఇక్కడ చూసారు కదా, ఇది రౌండ్గా వీడియో తీస్తున్నాను చూడండి. ఇదైతే నాకు ఈ మాల్లో బాగా నచ్చింది అయితే ఈ లైట్సే. చాలా బాగా ఉన్నాయి లైట్స్ మాత్రము. మీరు ఎప్పుడైనా ఇక్కడికి వస్తే తప్పకుండా మీరు ఇక్కడికి విజిట్ అవ్వండి. ఇది ఇంకో ఎంట్రన్స్ అనమాట. లోపల ఫస్ట్ ఫ్లోర్లో ఎంట్రన్స్ ఇది. చూసారు కదా, ఇక్కడ ఒక షిప్ పెట్టారు, దీంతో ఆడుకోవాలన్నమాట. కానీ మేము ఈరోజు కార్డు తెచ్చుకోవడం అయితే మర్చిపోయాము. ఇక్కడ డ్రెస్సెస్ షాపు. ఇక్కడ వీళ్ళు అది వీడియో తీస్తుంటే మాత్రం ఇక్కడ వీళ్ళు తీయొద్దు అని చెప్పేశారు మాకు. అందుకోసం అలా తెలియకుండా వీడియోస్ తీస్తున్నాను, ఏమనుకోకండి ప్లీజ్. చెప్పాను కదా షిప్ అని, ఇదే ఉండేది. చూసారు కదా, ఇది ఒక షాప్ అనమాట. షర్ట్స్, మగవాళ్ళకి షర్ట్స్. అలాగే కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ ఫొటోస్ తీసుకున్నాం మేము. అది అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను నేను ఛానల్లో. అప్లోడ్ చేయాలా వద్దా అని మీరు కామెంట్ చేయండి. ఇంకా అవి కప్స్ అనమాట. ఇవి డీమార్ట్లో 20 రూపీస్ 30 రూపీస్కి వచ్చే కప్స్ ఇక్కడ 300 పెట్టారు. ఇక్కడ కుర్తీస్ చాలా బాగున్నాయండి. కుర్తీస్, ఈ మొక్కలు కూడా చాలా బాగున్నాయి అన్నమాట. అలాగే కొంచెము అలా ఇది సెకండ్ ఫ్లోర్కి వచ్చేసాం మేము. ఇక్కడ ఇంకొక బట్టల షాప్ పిల్లలకి ఉందండి. చాలా బాగున్నాయి అక్కడ బట్టలు అయితే. కానీ మేము డబ్బులు అంత ఎక్కువగా తెచ్చుకోలేదని మేము కొనుక్కోలేదు. ఇంకా ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఒక జీపు, ఒక కారు, ఒక బైక్. ఇది అయితే ఎక్కడానికి వాళ్ళు 100 రూపీస్ అడిగారు. 1 పర్సన్కి, వన్ కిడ్కి 100 రూపీస్ అడిగారు. మేమైతే చూసారు కదా అక్కడ మా పిల్లలు ఎలా అతుక్కునేసారో దానికి. తర్వాత ఒక్కొరికి 100 రూపీస్ పే చేస్తే వాళ్ళు ఇక్కడే ఒక్క రౌండ్ మాత్రమే అన్నమాట, ఫ్లోర్ మాత్రమే. దానికోసమే వాళ్ళు 100 రూపీస్ తీసుకున్నారు. రిమోట్తో కంట్రోల్ చేస్తున్నారు అన్నమాట వాళ్ళ కార్ని. మా పిల్లలు అయితే చాలా 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 బాగా ఎంజాయ్ చేశారు. మీరు కూడా ఎప్పుడైనా బెంగళూరుకి వస్తే ఈ మాల్ని తప్పకుండా విజిట్ చేయండి. ఎలక్ట్రానిక్ సిటీ మాల్ M5 ఈ మాల్ పేరు. చూసారు కదా, వాళ్ళు మా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారండి. మేము కార్డు తెచ్చుకోవడం మర్చిపోయాము. దానికోసం అయితే చాలా ఇబ్బంది పడ్డామండి. మా పిల్లలు అయితే వెయిట్ చేశారు. అది లాస్ట్ క్లిప్లో ఉందన్నమాట, చూపిస్తాను నేను అది కూడా మీకు. చూసారు కదా, అంతే అండి, ఒకే రౌండ్. ఈ రౌండ్ కోసం 100 రూపీస్ పే చేసామండి మేము. మా పెద్దోడికి 100 రూపీస్, ఇంకా మా బొడ్డోడికి కూడా 100 రూపీస్ పే చేస్తున్నాం. 200 రూపీస్ ఇక్కడే పోయింది మాది. తెచ్చుకునేది చాలా తక్కువగా తెచ్చుకున్నాం అన్నమాట డబ్బులు. చూడాలి ఇంకా వీళ్ళు ఏమేమి పనులు చేస్తారో, ఎవరు కడిస్తారో మళ్ళీ అని. చూసారు కదా, ఇంతేనండి, అయిపోయిందన్నమాట అప్పుడే ఒక రౌండ్. అవి అక్కడ వస్తున్నాడు చూడండి, ముందర మా పెద్దోడు, వెనకాల మా బొడ్డోడు. ఈ మాల్కి నేను సెకండ్ టైము థర్డ్ టైము వస్తున్నాను. అయినా కూడా నాకు ఆ ఖుషి అనేది ఇంకా అలాగే ఉందన్నమాట. చూస్తున్నారు కదా మీరు. అసలు ఫోటోకి స్టిల్లు ఇవ్వడంలో మాత్రం ఫస్ట్ అన్నమాట. మా చిన్నోడు ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మాత్రం భలే పెడతాడు. మీకు మేము మా ఇన్స్టాగ్రామ్ లింక్ కూడాను నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. దయచేసి ఆ అకౌంట్ని ఫాలో చేయండి. చూసారా ఎలా పోజులు ఇస్తున్నాడు. మా చిన్నోడు మాత్రం ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నాడో, లాస్ట్లో అంతే బాధపడతాడు. అంతే, అప్పుడే ఒక రౌండ్ అయిపోయింది, తీసేసుకున్నారు. ఇక్కడ దేవుడి విగ్రహాలు సోప్కి పెట్టుకుంటారు కదా, అవి చాలా బాగా నచ్చాయి నాకు.
ఇంకా ఇది కిడ్స్ జంప్ అంట, జస్ట్ జంప్ అని. ఇంకా ఈ మాల్లో శారీస్ అయితే సూపర్గా ఉన్నాయి, కానీ నేను కొనుక్కోలేదండి. అసలు ఆ శారీస్ చూస్తానే అంత అట్రాక్టివ్గా ఉన్నాయి, చూస్తానే కొనేద్దామా అన్నట్లుగా ఉన్నాయి, కానీ కొనలేము. ఎందుకంటే ఇది బయట షాప్లో 1000 రూపీస్కి వచ్చేది ఇక్కడ 13,000 14,000 పెట్టాలన్నమాట. ప్రతి ఒక్కదానికి, కుర్తీకి, శారీకి, అన్నిటికీ. ఇదైతే డైమండ్ షాప్ అండి, ఇది డైమండ్స్. ఇది మాల్ అంతా నాకు తెలిసి 6 ఫ్లోర్స్ అండి. ఇది 6 ఫ్లోర్స్ మాల్. మేము 3rd ఫ్లోర్లో ఏమో ఉన్నాము. అసలు ఇది ఉంది కదా, ఈ గ్రీన్ కలర్ది చెట్లు అంతా పెట్టారు. నాకు అసలు ఇదేంటో కూడా నాకు అర్థం కాలేదు. మీకు ఎవరికైనా తెలిస్తే దయచేసి కామెంట్ చేయండి నాకు. దీన్ని ఎలా ఆడాలి ఏమి అని కూడా మాకు తెలీదు. మా పిల్లలు అయితే అడిగారు ఇది ఆడాలి అని. వాళ్ళు ఒక పర్సన్కి 200 చెప్పారనమాట, ఒక్కరికి మాత్రమే, అది 10 మినిట్స్కే. ఇది ఏంటో కూడా నాకు అర్థం కాలేదండి. మా వాళ్ళు చూసారా, వచ్చిన అంగిల్లోకి అంతా ఎలా వెళ్ళి దూరేస్తున్నారు. అయినా పిల్లలు ఖుషిని మనం ఎలా కాదనగలం చెప్పండి. మా మమ్మీకి అయితే వాళ్ళని పట్టుకోవడానికే సరిపోయిందనమాట. మాల్ అంతా పాపం ఆమె ఏమీ చూడలేదు. ఈ లైట్స్ చూసారా ఎంత అట్రాక్టివ్గా ఉన్నాయి. రెస్టారెంట్ అన్నమాట లోపలని. నాకు లైట్స్ నచ్చాయి, దానికోసం వీడియో తీసాను. ఇప్పుడు మళ్ళీ ఇది కూడా ఒక రౌండ్ వేసి చూపిస్తాను చూడండి. ఇది థియేటర్ అనమాట, ఐనాక్స్లో మాల్లో. ఇది ఒక ట్రైన్ లాగా, ఇందాక వాళ్ళు కార్ డ్రైవ్ చేశారు కదా, అలాగే ఇది కూడా ట్రైన్. ఇది వాళ్ళు ఒకరికి 250 రూపీస్ అడిగారు. మా పిల్లలు అయితే దండం పెట్టి మరీ అడిగారండి మమ్మల్ని, దయచేసి మమ్మల్ని ఎక్కించండి అని. ఇంకా ఇదంతా అయితే ప్లేయింగ్ ఏరియా అనమాట. మా కార్డు ఉంది కానీ మేము మర్చిపోయి వచ్చేసాము, అదే మేము చేసిన పెద్ద పొరపాటు. చూసారు కదా మా పిల్లలు ఎలా ఆడుకుంటున్నారో, చాలా 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 ఖుషిగా ఉన్నారు మా పిల్లలు అయితే మాత్రము. చూసారా, ఇదైతే మా మమ్మీ మాత్రం లాఫింగ్ అస్సలు ఆపుకోలేకపోతున్నాం నువ్వు, ఎందుకంటే మేము అలా చెప్పామన్నమాట పిల్లలకి. మేము కార్ తెచ్చుకోలేదు, అది వెళ్ళదు 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 అని. మా మమ్మీ చూడండి ఎట్లా నవ్వుతుందో. అలా ఏమార్చామన్నమాట మేము మా పిల్లల్ని, చెప్పరే నాటివి చెప్పి. ఇక్కడ చూడండి దాన్నైతే తిప్పుతూనే ఉన్నాడు, అదైతే పోలేదు. ఎలా పోతుందండి, కార్డు ఉంటే కదండి పోతుంది, దానికి తగిన కాయిన్స్ వేస్తే కదా పోతుంది. పాపం వాడికి అది కూడా తెలియకుండా తిప్పుతూనే ఉన్నాడు అనమాట దాన్ని. ఇంకా ఇక్కడ కింద అయితే ఇంకొక ఆమె ఉన్నిందండి, నాకు ఆమె అయితే చాలా బాగా నచ్చింది అనమాట. చూడడానికి చైనా ఆమెలాగా ఉంది. మీకు ఒకసారి చూపిస్తాను చూడండి, ఆమె ఫోటో ఇక్కడ డిస్ప్లే చేస్తాను నేను. ఆ షాప్లోని మా వాడైతే పెన్సిల్ కావాలా అని ఏడ్చాడు. మా మమ్మీ చూడండి ఎలాగా చిన్నపిల్లలాగా ఎలా ఆడుకుంటుంది. మా మమ్మీ మాత్రమే చూసారా, చిన్న పిల్ల అయిపోయిందనమాట. నేను మా పిల్లల కంటే మా మమ్మీని చూసి ఎక్కువ సంతోషించాను నేను. చూడండి ఇక్కడ మళ్ళీ ఒక కవ్వు ఎక్కి కూర్చునేసాడు, అది వెళ్ళట్లేదు. మేము బరువు నువ్వు లేవు కదా అందుకని అది పోవట్లేదు అని చెప్తున్నాను మేము. అలాగా కూడా ఎవరైనా చెప్తారా అండి, చెప్పండి మీరే. చూడండి వాడైతే ఎలా బాధపడుతున్నాడు, అయితే ముందరకు పోలేదు అని. అన్ని ప్లే ఐటమ్స్ అంతా ఉన్నాయండి. మీరు మీ పిల్లల్ని ఒకసారి మీరు బెంగళూరుకి వచ్చినప్పుడు మీ పిల్లల్ని ఒకసారి ఈ మాల్కి తీసుకొచ్చారంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నేనైతే బెంగళూరుకి వచ్చాను అంటే మాల్కి తప్పకుండా వెళ్ళాలి. నేను ఏదో ఒక మాల్కి వెళ్తాను, మా చెల్లెలు తీసుకెళ్తుంది నన్ను. చూసారా మా వాడు బాస్కెట్బాల్ ఆడదాం అనుకుంటే అది బాల్ మళ్ళీ కిందకి రాలేదన్నమాట, అక్కడే స్టే అయిపోయింది. ఇంకా వాళ్ళకి ఇది ఇక్కడ ఏంది పెన్సిల్ దో ఈ అమ్మాయి నాకైతే చాలా బాగా నచ్చింది. అచ్చం చైనా ఆమెలాగానే ఉంది చూడడానికి. ఇప్పుడు వాడు అక్కడ చూసి పెన్సిల్ చూసి చూడండి ఎట్లా ఏడుస్తున్నాడు. ఇక్కడ 10 రూపీస్ పెన్సిల్ వాళ్ళు 200 చెప్తుంటే ఎలా తీసుకోకపోతుంది.
అందుకని వాడు వెళ్ళిపోయానమాట. చూడండి ఎట్లా ఏడుస్తున్నాడు పెన్సిల్ కావాలా అని. మళ్ళీ లాస్ట్కి తీసుకుంది, తప్పలేదు నాకు. ఇప్పుడైతే మేము 3 బర్గర్స్ ఇంకా టిఫిన్